ఆ ఫైల్కి సంబంధించి ఒక వీడియో చూద్దాము. ఓసారి ఆయన ఏం చెప్పారు లేదా నేనేం చెప్తున్నాను, నా దాంట్లో అబద్ధం ఉందా ఒకసారి చూడండి. సౌండ్ పెట్టారు. ఎస్పీ గారి నుంచి అంటే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని చేశారు. యాక్చువల్లీ ఎస్పీ గారి నుంచి అంటే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని. ఇప్పుడు ఇది నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేసి అపాయింట్ చేసిన కలెక్టర్ ఆయన చెప్పిన అంశము. ఈయన పేరు డికే బాలాజీ గారు అంట. మరి ఆయన చెప్పిన అంశము ఇది కాకుండా మరి మదనపల్లి గురించి కూడా ఇందాక నేను చెప్పాను. అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తూ ఉంటే మీడియా అటెన్షన్ అంతా అటు పక్కకి వెళ్తుందని దాన్ని ఇష్యూ డైవర్ట్ చేస్తూ మదనపల్లిలో ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్ధమైంది. ఆ దగ్ధమైన దాంట్లో సాక్షాత్తు విజయవాడ దగ్గర నుంచి ఇక్కడి నుంచి డీజీపీని సిఐడి చీఫ్ని వీళ్ళిద్దరినీ కూడా హెలికాప్టర్లో స్పెషల్ హెలికాప్టర్లో తీసి పంపించారు అక్కడికి. డాగ్ స్క్వాడ్ అన్నారు, ఫారెన్సిక్ అన్నారు, ఏవో రకరకాలు షో చేశారు. మరి షో చేసిన దానికి అల్టిమేట్ రిపోర్ట్ ఏంటి? మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఈ ఘటన జరిగి 4 రోజుల పైన అయింది కదా, దీని నివేదిక ఏదండి? దీంట్లో సాక్ష్యాధారాలు ఏవి? అంటే ఇష్యూ డైవర్షన్. అది కూడా అక్కడ కూడా ఏం జరిగిందో ఒక్కసారి అది కూడా చూద్దాం. అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పింది కూడా ఒకసారి చూద్దాం. ఇన్ఛార్జ్ తహసీల్దార్, పొన్నూరు తహసీల్దార్కి సంబంధించి గుంటూరు జిల్లా. ఆవిడ చెప్తా ఉంది ఫైల్స్ అయితే ఎక్కడికి పోలేదని క్లియర్గా చెప్తా ఉంది. ఆమె పొన్నూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి. ఇది కాకుండా ధవళేశ్వరంకి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదండి, ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి కెనడా నుంచి వచ్చి క్లియర్గా గత ప్రభుత్వము అంటే 14 to 19 ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే డయాఫ్రమ్ వాల్కి రక్షణగా ఏది పెట్టకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ డయాఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు? డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్ కట్టకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ధవళేశ్వరం ఫైల్స్ అని. అంటే ఏదో ఆయనేమో లోకేష్ ఏమో రెడ్ బుక్, చంద్రబాబు గారిదేమో చంద్రన్న ఫైల్స్, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, ఫైల్ నెంబర్ 4. ఇప్పుడు ఆయన చంద్రన్న ఫైల్స్ నడుపుతూ ఉంది ఇప్పుడు ట్రెండింగ్. అదేదైనా #ట్యాగ్ పెట్టి నడిపితే మొత్తం ఫుల్ రీచ్ వెళ్తుంది. ఒక్కసారి ఏదైతే ధవళేశ్వరం తహసీల్దార్ ఆర్డీఓ రాజమండ్రి ఆర్డీఓ ఏమైతే చెప్పారో ఒకసారి ఆవిడ కూడా విందాం. ఒక్కసారి చూడండి అది ఆఫీసర్ ఆర్డీఓ రాజమండ్రి ఆర్డీఓ ఆమె చెప్పిన మాట, అన్సైన్డ్ కాపీసు, జెరాక్స్ కాపీలు ఇవి వేస్ట్ పేపర్స్ అని ఆవిడే చెప్తా ఉన్నారు. అవి కాల్చేయరు అని చెప్తా ఉన్నారు. కాల్చిన దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అండి? అసలు నా తెలియక అడుగుతాను, ఇప్పుడున్న కలెక్టర్ మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడున్న ప్రభుత్వం కాదా?
ఇప్పుడు ఎస్పీ ఎవరు నియమించిన వాళ్ళు, మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆర్డీఓ కూడా, ఆమె ఆర్డీఓ గారి పేరు లక్ష్మీ శివజ్యోతి అంట, ఆమె కూడా చెప్తా ఉంది, అది కూడా ఆమెను కూడా మీరే నియమించుకున్నారు కదా ట్రాన్స్ఫర్ చేసి. మరి ఆమె చెప్తా ఉన్నారు అసలు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నాకు ఒకటి అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చి అక్కడ నంది ఉంటే ఆ నందిని 10 సార్లు పంది 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 అని అంటే జనాలు బహుశా నిజంగానే పందేమో అనుకుంటారు. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారం పీఠం ఎక్కారు, అదే తరహాలో ఇప్పుడు ఇష్యూ డైవర్షన్ చంద్రన్న ఫైల్స్ అని స్టార్ట్ చేశారు. సూపర్ 6 హామీలు ఎక్కడ నెరవేర్చాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రజలు దృష్టి మరలించాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది కాకుండా ఫైనల్గా ఇంకొక అంశము ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన శ్రీ సిటీ వెళ్ళిపోయారు. ఆ శ్రీ సిటీలో ఇవాళ ఆయన ఒక 15 ఇండస్ట్రీలని ప్రారంభోత్సవం చేస్తున్నారు. నాకు ఒకటి తెలియగా అడుగుతాను, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 3 నెలలైంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి, శంకుస్థాపనలు అయినాయి. ఇక్కడ ఆయన ఆఫీస్ దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గరే వర్చువల్గా ప్రారంభించారు, శంకుస్థాపనలు చేశారు. అవి ప్రొడక్షన్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆ ప్రొడక్షన్లో ఉన్న వాటిని ఈయన తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇంకా నాకు ఇంకో కొంత ఆశ్చర్యం ఏంటంటే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించి, దాన్ని ఇవాళ తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వచ్చింది 3 నెలలైంది. అదేదో వీళ్ళేదో గొప్పగా చేసేసినట్టు మీడియాల్లోనూ వాళ్ళకున్న పేపర్లలోనూ వేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూపించారు. అంటే 3 నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం, కట్టేయడం, ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా? మరండి ఈ క్రెడిట్ అంతా ఎవరిదండి? ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అంటే మీకులాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, కాకపోతే ఈ వాస్తవాలు ఈ ప్రజలన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి. ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లో వచ్చేసినాయి. అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్, అంతకుమించి ఏం లేదు. లేదా 3 నెలల్లో ఇండస్ట్రీలు కట్టడం ఎలాగైపోద్ది, ప్రొడక్షన్ చేసేయడం ఎలాగైపోద్ది. ఆల్రెడీ అక్కడ శ్రీ సిటీలో కొన్ని వెళ్తే కొన్ని ఇండస్ట్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్. ఈయన తీసుకొచ్చి భూమి పూజ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ డేటాతో ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్న హయాంలో మీరెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, మేమెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము. మేము బహుశా వెనకబడి ఉండొచ్చు పబ్లిసిటీలో, మీకులాగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకునే ఆ కెపాసిటీ మా దగ్గర లేదు. కాకపోతే మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాము, ప్రజలకు ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తా ఉన్నాం. అది మేము చెప్పాము కాబట్టి ప్రజలు ఇంకా ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు